నమస్కారం మిత్రులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి ఒక కారణం ఉంది. మీ శరీరం మీతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది, కానీ మీరు వినడం లేదు. అలసటగా ఉంది, బరువుగా ఉంది, ఏ పని చేయాలన్నా మనసు రావడం లేదు. డాక్టర్ దగ్గరికి వెళితే రిపోర్ట్స్ నార్మల్ అంటారు, కానీ లోపలేదో సరిగా లేదనే ఫీలింగ్ మాత్రం వదలడం లేదు. దీనికి కారణమేటో మీకు తెలుసా? ఆ కారణమే ఆయుర్వేదం చెప్పే అతి ప్రమాదకరమైన శత్రువు. దాని పేరు ఆమము. ఆమము అంటే ఏమిటి? ఇది బయట నుండి వచ్చే విషయం కాదు. ఇది మనమే మన శరీరంలో తయారు చేసుకునే విషయం. మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అర్థమయ్యని ఒక జిగురులాంటి పదార్థంగా మారితే దానినే ఆయుర్వేదంలో ఆమము అంటారు. మన శరీరాన్ని ఒక వంటగది అనుకోండి. అందులో పొయ్యి ఉంది, అదే జఠరాగ్ని. ఆ పొయ్యి బాగా మండితే ఏ ఆహారం వేసినా బాగా ఉడుకుతుంది. కానీ అదే మంట బలహీనంగా ఉంటే ఆహారం సగం ఉడుకుతుంది, సగం పచ్చిగానే ఉంటుంది. అలా సరిగ్గా ఉడకని ఆహారమే శరీరంలోకి వెళ్ళి ఆమముగా మారుతుంది. చరక మహర్షి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు: అగ్ని మందగిస్తే ఆమము పుడుతుంది, ఆమము పుడితే రోగం పుడుతుంది. అంటే వ్యాధి బయట నుంచి రాదు, ముందు జీర్ణశక్తి పడిపోతుంది, ఆ తరువాత ఆమము పుడుతుంది, ఆ తరువాతే అసలు రోగం మొదలవుతుంది. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: ఈ అగ్ని ఎందుకు బలహీనపడుతుంది? మొదటి కారణం తప్పు ఆహార అలవాట్లు. సమయం లేకుండా తినడం, ఆకలి లేకపోయినా తినడం, రాత్రి చాలా ఆలస్యంగా బరువైన భోజనం చేయడం, రోజూ ఫ్రిడ్జ్లోని చల్లని పదార్థాలు, చల్లని నీళ్లు, ఇవన్నీ మన జఠరాగ్ని మీద నీళ్లు పోసినట్టే. మంట ఎలా ఆరిపోతుందో అలా జీర్ణశక్తి ఆరిపోతుంది. రెండో కారణం విరుద్ధాహారం. పాలు పండ్లు కలిపి తినడం, చేపలు తిన్న తర్వాత పాలు తాగడం, రాత్రిపూట పెరుగు తినడం, ఇవన్నీ ఆధునిక జీవితంలో చాలా కామన్ అయిపోయాయి. కానీ ఆయుర్వేదం ప్రకారం ఇవి నేరుగా ఆమాన్ని పుట్టిస్తాయి. బయటికి ఏమీ కనిపించదు, కానీ లోపల మెల్లగా విషం తయారవుతుంది. మూడో కారణం మనస్సు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మీరెప్పుడైనా గమనించారా? టెన్షన్గా ఉన్నప్పుడు ఆకలి ఉండదు, లేదా తిన్నా జీర్ణం కాదు. కోపం, భయం, ఆందోళన ఇవన్నీ నేరుగా జీర్ణశక్తిని ఆపేస్తాయి. మనసు అశాంతిగా ఉంటే కడుపు కూడా అశాంతిగానే ఉంటుంది. అందుకే సుశ్రుతుడు చాలా ఏళ్ల క్రితమే చెప్పాడు: ముందు మనసు చెడుతుంది, ఆ తర్వాతే శరీరం చెడుతుంది అని. ఇప్పుడు ఆమము శరీరంలో ఎలా పెరుగుతుందో అర్థం చేసుకుందాం. మొదటి దశ జఠరామము. అంటే ఆమము కడుపులోనే ఉండటం. ఉదాహరణకు, మీరు రాత్రి చాలా బరువుగా తిని వెంటనే పడుకున్నారనుకోండి. ఉదయం లేవగానే కడుపు బరువుగా ఉంటుంది, నోరు చేదుగా ఉంటుంది, గ్యాస్ ఉంటుంది, ఆకలి ఉండదు. ఇది ఆమము ఇంకా కడుపులోనే ఉందని సూచన. రెండో దశ ధాతు ఆమము. ఈ ఆమము కడుపులో ఉండకుండా రక్తంలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమస్య శరీరం అంతా పాకుతుంది. రక్తం ఒక నది లాంటిది. ఆ నదిలో మురికి కలిస్తే ప్రవాహం ఎలా మందగిస్తుందో అలాగే శరీరంలో అన్ని వ్యవస్థలు మందగిస్తాయి. బరువు తగ్గడం కష్టమవుతుంది, చర్మం పాడవుతుంది, అలసట వదలదు. మూడో దశ ఆమ విషం. ఇది అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఒక చెరువులో నీరు చాలా రోజులు నిల్వ ఉంటే అది ఎలా కుళ్ళిపోతుందో అలాగే ఈ ఆమము కూడా విషంగా మారుతుంది. అప్పుడు కీళ్ల నొప్పులు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక సమస్యలు మొదలవుతాయి. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న: మన శరీరంలో ఆమము ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఆయుర్వేదం చాలా సులభమైన పరీక్ష చెబుతుంది. ఉదయం నిద్ర లేవగానే నాలుక చూడండి. అది గులాబీ రంగులో స్వచ్ఛంగా ఉంటే బాగుంది. ఒకవేళ తెల్లటి లేదా పసుపు పొర ఉంటే అది మీ కడుపులో ఆమము ఉందని స్పష్టమైన సంకేతం. ఇంకో లక్షణం శరీరం బరువుగా అనిపించడం. ఎన్ని గంటలు నిద్రపోయినా అలసట పోకపోవడం, ఉదయం లేవాలంటేనే ఇష్టం లేకపోవడం, ఇది లోపల చెత్త పేరుకుపోయినట్టు సంకేతం. ఇంకో లక్షణం మల విసర్జన. మలం జిగురుగా ఉండటం, నీటిలో మునిగిపోవడం, పాత్రకు అంటుకోవడం, ఇవన్నీ జీర్ణక్రియ సరిగా లేదని చెబుతున్న సూచనలు. నోటి దుర్వాసన, ఆకలి లేకపోవడం, తిన్నాక భారంగా అనిపించడం, ఇవన్నీ కూడా శరీరం ఇస్తున్న హెచ్చరికలు. ఇప్పుడు ఆమము శరీరంలో ఎక్కడ కూర్చుంటుందో చూద్దాం. ఎక్కడ బలహీనత ఉంటే అక్కడికే ఇది వెళుతుంది. కడుపు బలహీనమైతే కడుపు రోగాలు, కీళ్లు బలహీనమైతే కీళ్ల నొప్పులు, చర్మం బలహీనమైతే చర్మ వ్యాధులు, మెదడు బలహీనమైతే డిప్రెషన్, భయం, ఆందోళన. కీళ్లలోకి వెళితే ఉదయం లేవగానే బిగుసుకుపోవడం, నడవాలంటే నొప్పి, ఇది ఆమవాతం ప్రారంభ దశ. చర్మంలోకి వెళితే సోరియాసిస్, ఎగ్జిమా లాంటి మొండి సమస్యలు. మనసులోకి వెళితే ఎప్పుడూ నెగటివ్ ఆలోచనలు, కారణం లేకుండా భయం, కారణం లేకుండా బాధ. ఇప్పుడు అసలు ముఖ్యమైన ప్రశ్న: దీన్ని ఎలా బయటకు పంపాలి? ఆయుర్వేదం మొదటి చెప్పేది మందులు కాదు, జీవనశైలి మార్పు. మొదటి సూత్రం లంఘనం. అంటే కొద్దిసేపు ఆహారం తగ్గించడం. పొయ్యిలో మంట సరిగా లేకపోతే కొత్త కట్టెలు వేయం, ముందు లోపల చెత్త తీస్తాం. అలాగే శరీరంలో ఆమము ఉన్నప్పుడు కొంచెం ఉపవాసం అద్భుతంగా పనిచేస్తుంది. రెండో సూత్రం అగ్నిదీపనం.
భోజనం ముందు కొంచెం అల్లం ముక్క ఉప్పుతో తినడం, ఇది జీర్ణశక్తిని మేల్కొలుపుతుంది. 3వ సూత్రం గోరువెచ్చని నీరు. ఇది శరీరంలో ఉన్న జిగురు లాంటి మలినాలను కరిగిస్తుంది. చల్లని నీరు మురికి మరింత గట్టిపరుస్తుంది, వేడి నీరు కరిగిస్తుంది. అంతే తేడా. యోగ సాధన. కపాలభాతి, అగ్నిసార క్రియ లాంటి కడుపులో మంటను పెంచి ఆమాన్ని కాల్చేస్తాయి. రాత్రిపూట త్వరగా భోజనం చేయడం, విరుద్ధ ఆహారం మానేయడం, ఇదే అసలు నివారణ. గుర్తుంచుకోండి మిత్రులారా, ఆరోగ్యం ఆస్పత్రిలో మొదలవదు, వంటగదిలో మొదలవుతుంది, పడకగదిలో మొదలవుతుంది, మన రోజువారీ అలవాట్లలో మొదలవుతుంది. మీ శరీరం ఇప్పుడే మీతో మాట్లాడుతోంది. వినండి, ఆలస్యం చేయకండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ స్నేహితులకు షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఒక్కరి జీవితం కాదు, చాలామంది జీవితాలను మార్చగల సమాచారం. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియోతో కలుద్దాం. అంతవరకు మీ అగ్నిని కాపాడుకోండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ధన్యవాదాలు.